అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 15 రోజులు పర్మిషన్ ఇవ్వండి, నేను విదేశీ యాత్రకు వెళ్తాను, యూరప్కి వెళ్తాను అని చెప్పేసి పర్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో తీసుకున్నారు, యూరప్కి వెళ్ళారు. 15 రోజులు అనుకున్న 15 రోజుల టైం కాస్త త్వరగానే అంటే 8-9 రోజుల్లోనే ఆయన తిరిగి వెనక్కి వచ్చేసారు. అసలు ఆయన ఎందుకు వెళ్ళారు, ఏం చేశారు, సమయం గడువు తీరకుండానే ఎందుకు వచ్చేసారు అనేది చాలామంది డౌట్ఫుల్గా ఉన్నారు. ఇదిలా ఉంటే ఆయన వచ్చి రాగానే కూటమి ప్రభుత్వం మీద ఏడవడం అయితే స్టార్ట్ చేశారు. అసలు ఆయన ఏమనుకుంటున్నారు ఏంటనే తెలియదు, కానీ మళ్ళీ యథావిధిగానే ఎప్పట్లాగానే చారట భారతం అంతా స్క్రిప్ట్ అయితే రాసుకుని పోస్ట్ చేయడం అయితే జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఆయన ప్రయత్నం ఏంటి, ఆయన ఏం చేశాడు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూసారు కదండి జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్ ఇది. సో ఆయన ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తూ, సిబిఎన్ గారు మీరు మీ కూటమి ప్రభుత్వం ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఏ ఒక్క దీపమైనా ఈ 18 నెలల కాలంలో వెలిగిందా, ఆ అసంతృప్తి మీలో కలిగిందా లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఒక్క దీపం కాదండి, చాలా దీపాలే వెలిగాయి. ఆల్మోస్ట్ 90% దీపాలన్నీ కూడా వెలిగాయి. ఇంకా మిగిలిన 10% దీపాలు కూడా వెలగబోతున్నాయి. ఎందుకు అంటే స్టార్టింగ్ నుంచి అన్నీ చేయలేం కదా. సో దానివల్ల అన్నీ ఒక్కసారిగా కాకుండా ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. అందులోని మీరు చేసి వెళ్ళిపోయిన నిర్వాహకం వల్ల, మీరు అధికారంలో ఉండి చేసిన నిర్వాహకం వల్ల అప్పులు గొప్పగా తయారైన ఈ రాష్ట్రాన్ని మొత్తానికి ఒక్కొక్కటి కూడా తీర్చుకుంటూ మీరు పెట్టిపోయిన బకాయిలన్నింటి కూడా ఒక్కొక్కటి కట్టుకుంటూ వస్తున్నారు. కాబట్టి అవి కూడా కాస్త డిలే అవుతున్నాయి, కానీ లేకపోతే అవి కూడా బాగా ఇంప్లిమెంట్ అయ్యేవి. సో ఆయన ఏమంటున్నారు, మీకు ఆ అసంతృప్తి కలుగుతుందా అంటే ఎవరికీ కలగదు. చంద్రబాబు నాయుడు గారికి కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క ప్రజలకి కూడా అసంతృప్తి లేదు. చాలా వరకు కూడా సంతృప్తిగానే ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన వల్ల. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే, ఆయన కొన్ని పాయింట్స్ చెప్పారు. ఆ పాయింట్స్లో ఎంతవరకు నిజం, ఎన్ని అమలయ్యాయి, ఎన్ని అమలు కాలేదు, ఇంకా ప్రాసెస్లు ఏమున్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగులందరికీ నెలకు 3,000 చొప్పున భృతి అన్నారు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో, ఇది కూడా ఉంది. సో ఇది అమలు ఇంకా కాలేదు. ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర అప్పులు కావచ్చు, లేదంటే బడ్జెట్ కావచ్చు, వీటి వల్ల అంటే ఒకవైపు నుంచి అమరావతి అభివృద్ధి జరుగుతుంది, మరోవైపు సంక్షేమాలు, మరోవైపు ఉద్యోగాలు, ఇవన్నీ చూసుకుంటున్నారు. కాబట్టి నిజంగానే ఈ నిరుద్యోగులందరికీ నెలకు 3,000 చొప్పున భృతి అయితే చాలా బడ్డెన్ ఎక్కువ అవుద్ది. సో ఓకే, మేనిఫెస్టోలో ఇచ్చారు, బట్ అది తీసుకురావాలంటే కాస్త సమయం పట్టుద్ది. సో కొంచెం పెట్టుబడి రావాలి కదా. సో మనకంటూ కొంచెం ఆదాయం వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇదైతే నిజంగానే ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, మేము ఒప్పుకుంటాం. దాని తర్వాత ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా నెలకు 1,500 రూపాయలు అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు అనేది కూడా ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. దీనికోసం చర్చలు జరుగుతున్నాయి. సో ఏ విధంగా తీసుకురావడానికి కూడా ముందుకు ప్రణాళికలు అయితే వేసుకుంటున్నారు. ఇప్పటి నుంచి చూద్దాం. మూడో పాయింట్ ఏంటి, 50 ఏళ్ళకే పెన్షన్ నెల 4,000 అన్నారు, ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఒక్కసారి మీ విశాలమైన హృదయాన్ని తెరిచి ప్రజల్లోకి ఒకసారి బయటకు వస్తే అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అంతేగాని ఎప్పుడు చూసినా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటే పెన్షన్ ఇస్తున్నారా లేదనేది విషయం మీకు ఎలా తెలుస్తుంది? 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు. నిజంగా 50 ఏళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు అవన్నీ కూడా ఆధారాలన్నీ చూసి ఓకే వీళ్ళకి నిజంగా 50 ఏళ్ళు ఉన్నాయా లేదని నిర్ధారించి వాళ్ళకి పెన్షన్ అనేది గ్రాంటెడ్ చేస్తున్నారు. 4,000 వచ్చిన వెంటనే, అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు వదిలేసిన ఒక నెల, అలాగే ఇక్కడ ఇవ్వాల్సిన 4,000, ఆ 3,000, ఈ 4,000 కలిపి 7,000 పెన్షన్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. దీని గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే ప్రజలంతా చాలా సంతృప్తిగా ఉంటున్నారు. అంతకుముందు మీ ప్రభుత్వ హయాంలో పెన్షన్ ఇవ్వాలి అంటే తీసుకోవాలంటే వేరే చోటకి వెళ్ళాలి. వృద్ధులు, వికలాంగులు చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ ఉద్యోగి వెళ్ళి ఇచ్చి తంబేయించుకుని చేస్తున్నారు. సో పెన్షన్ విషయంలో ఎటువంటి డౌటు లేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు పీఎం కిసాన్ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే పీఎం కిసాన్ కాకుండా 20,000 అని చెప్పలేదండి. పీఎం కిసాన్తో పాటు అంటే వాళ్ళు 2 విడతలుగా 7,000 ఇస్తే కనుక దానికి మరొక 6,000 వేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం 6,000, కేంద్ర ప్రభుత్వం 14,000 కలిపి మొత్తానికి పీఎం కిసాన్ ద్వారానే
ఏడాదికి 20,000 3 విడతలుగా ఫస్ట్ 7,000, తర్వాత 7,000, ఆ తర్వాత 6,000 వేసి 20,000 ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. సో దీని గురించి మాట్లాడే రైట్ కూడా మీకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇది కూడా మీరు తప్పుడు ప్రచారంగా అనుకుంటున్నారు. సో ఇలాంటి తప్పుడు ప్రచారాలు కూడా మీరు చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మీకున్న రాజకీయ భవిష్యత్తు కూడా ఇంకా పతనం అయిపోద్ది. సో ఇది కాకుండా ఇంకేమంటున్నారంటే ఎంతమంది పిల్లలు ఉన్నా పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఏటా 15,000 రూపాయలు అని ఇచ్చారు, ఇవ్వలేదని చెప్తున్నారు. ఒక్కసారి మీరు డైరెక్ట్గా ఎలాగో వెళ్ళారు కాబట్టి ప్రజల్లోకి మీ నాయకులందరినీ కూడా పంపి ఇస్తున్నారా లేదని కనుక్కోండి. ఇక్కడ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ ఏమీ చూడకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా 15,000 రూపాయలు, అందులో అంటే స్కూల్ కావాల్సిన అవసరాలు కావాల్సిన 2,000 తీసుకుని తర్వాత 13,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేయడం జరిగింది. ఆ 2,000 కూడా ఎవరికంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్లో ఉన్న అవసరాలు తీర్చడానికి మాత్రమే. కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలాగా పక్కకి గెంటుకునే వ్యవహారం అయితే ఏమీ లేదు. సో ఒక్కసారి అంటే మీరు ఇచ్చిన వాగ్దానం ఏంటి? 2019 ఎన్నికలకు ముందు, మీరు గెలిచే ఎన్నికలకు ముందు ఏమి ఇచ్చారు మీరు? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతీరెడ్డి గారు కూడా ప్రజల్లోకి ప్రచారానికి వెళ్ళి అమ్మఒడి ద్వారా ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు. కానీ ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరిగింది. సో మీకులాగా మాట తప్పకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమంటున్నారు? ప్రతి ఇంటింటికి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ 2 ఆల్రెడీ ఇది ఇంప్లిమెంట్ అయ్యింది. సో ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ అమలయ్యింది. దీని గురించి మాట్లాడే రైట్ కూడా మీకు లేదు. సో ఇక్కడ అంటే నాకు కామెడీ కనిపిస్తుంది. ఫస్ట్ 2 పాయింట్లు కరెక్ట్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో అదంతే కరెక్ట్ కాదంటలా. దాని తర్వాత చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక్కసారైనా ఎంక్వైరీ చేశారా? లేదంటే ఆయనకు నిజంగానే ప్రపంచంతో సంబంధం లేదా? ఆంధ్ర రాష్ట్రానికి ఆయనకి సంబంధం లేకుండా ఉంటున్నారా? అన్నీ ఇంప్లిమెంట్ అయిన పథకాలన్నీ తీసుకొచ్చి అవ్వట్లేదని ఎంత ధైర్యంగా చెప్తున్నారు సార్ మీరు? ఉచిత బస్సు ఇవ్వలేదంట. ఉచిత బస్సు మీరు మా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఇవ్వలేదు అంటున్నారు. ఒక్కసారి వెళ్ళి చూడండి. ఘనంగా అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు. ఏకంగా బాలయ్య బాబు గారు బస్సు డ్రైవ్ చేసుకుంటూ ఆ వీడియో పెద్ద హల్చల్ అయింది. మీ కళ్ళన్నీ ఎక్కడ పెట్టుకున్నారు మాకు అర్థం కావట్లా. నిజంగానే తెలిసి మాట్లాడితే తెలియకుండా మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. కానీ మరి ఒక్కసారి చెక్ చేసుకుంటున్నారా లేదా? సో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అయినా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడ జరగట్లేదు అని చెప్పేసి దుష్ప్రచారాలు చేస్తున్నారు. సో ఒక్కటే ఆలోచించండి. మీరు యూరప్ వెళ్ళారు కాదనట్లేదు, అక్కడ ఏం వ్యవహారాలు చక్కబెట్టారో కూడా ఎవరికి తెలీదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధంగా అమలవుతున్న పథకాల మీద మీరు ఇలాంటి దోషణలు చేస్తే కనుక ఊరికిన ప్రసక్తే లేదు. సో గైస్, మీరు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనసు పెట్టి ఆలోచిస్తే కనుక వైసీపీ వాళ్ళు ఎంత ఘోరంగా అబద్ధాలు నిజాలుగా మారుస్తారో అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పోస్టే నిదర్శనం. సో ఎవ్వరు కూడా ఇటువంటి వైసీపీ వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాలను నమ్మొద్దు. కూటమి ప్రభుత్వం మంచిగా పరిపాలన చేస్తుంది. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.